ఫ్రెండ్స్, పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి ఇక్కడ ఈ పార్కులోను. ఇవన్నీ రేగిపళ్ళు చెట్లు అండి. ఇవ్వండి వరుసే ఉన్నాయి. ఇవన్నీ పెద్ద పెద్ద చెట్లు. అయితే ఇంకా వెనక పక్క కూడా ఉన్నాయండి. కాయలు అయితే అండి చాలా కాయలు కాసేస్తాయండి. గుత్తులు గుత్తులేనండి, చేతికి అందిపోతాయండి. కోసుకుని తినొచ్చు, ఏమనరు. ఈ పార్కులో కోసుకుని తినొచ్చు అండి. ఇక పట్టుకుని వచ్చండి, ఇలా అందిపోతాయి కాయలు. పండాక మళ్ళీ వీడియో పెడతానండి. చూడండి, పోయిట్లేండి. మా ఇంటి పక్కనే ఉంది ఇది పార్కు. మామూలుగా చూడండి. ఇంకా ఎదర పక్కకు కూడా ఉన్నాయండి. ఇక్కడ తుమ్మ చెట్లు, అవి తుమ్మ చెట్లు అండి. ఇదంతా పార్క్ అండి. పిల్లలు ఆడుకుంటారో, వాలీబాల్ ఆడతారో, స్కూల్ పిల్లలు అందరూ వస్తారండి ఇక్కడికి. ఊరికి పిల్లలు ఉంటే వాళ్ళు ఆడుకుంటాకు వచ్చారండి. వాళ్ళ వెనకాల వచ్చాను నేను. చూడండి, పెద్ద పార్క్ ఇది. తుమ్మ చెట్లు కూడా ఉన్నాయండి మన ఇండియాలో. ఇది తుమ్మ చెట్టు, ఇది చూడండి. ఇదంతా పార్క్ అండి. ఎదరకు ఉంది, ఇంకా చాలా పెద్దగా ఉంది. ఎదరకు ఉంది. చూడండి, చూడండి ఫ్రెండ్స్. ఇదే చెట్టు అండి. ఇగండి కాయలు, ఇగండి రేగిపళ్ళు. ఇవన్నీ అసలు ఆకులు కనిపించవండి. అసలు కాయలు అసలు ఇటువలో రాలేదండి ఇది వరకు. లేకపోతే పెట్టేది మీరు అందరు చూద్దరు. అంటే పోయిన సంవత్సరం కూడా తీసానండి వీడియో, అది లేదు అలామాట. చూడండి, అలా చాలా సరదాగా ఉంటుందండి ఇక్కడ. ఇదంతా పార్క్ అండి. మా పిల్లలు వచ్చారు, వెనక పక్క ఆడుకుంటున్నారు. వాళ్ళు కోటి పిల్లల్ని చూపించకూడదు కదండి, తిడతారు. ఆడపిల్లలు ఉన్నారు, అదండి అక్కడ ఆడుకుంటున్నారు. అలా రేకాయలండి భలే ఉంటాయండి. బోలు కాయలు, అదిగో ఇవన్నీ రేగి చెట్లేనండి. ప్రతి సంవత్సరం కాత ఈ రోజుల్లోనే ఇప్పుడు పూత మీద ఉంది. ఏ రబ్బీ, ఇప్పుడు పూత మీద ఉందండి రేగిపళ్ళు. చూడండి, రేగిపళ్ళు చూస్తేనే ఆనందం వేసేద్దండి కోయిట్లోనా. చూడండి, చూడండి, రేగిపళ్ళు, రేగిపళ్ళు. చూడండి, పెద్ద పెద్ద చెట్లు అండి. ఈ వెనక పక్క, ఎదర పక్క ఇంకా ఉన్నాయండి. అలా చాలా పెద్దదండి పార్క్.